అమ్మ వీడియోలు అమ్మలారా, మీరు ప్రతి ఒక్కరూ చేయవలసిన పని ఏంటంటే, ఈనాడు మంది సంస్కృతి గల ఇండియా దేశం చీర కట్టు బొట్టుకు నిలయమైంది మన సంస్కృతి. వెనకటి రోజుల్లో మంగోలు గుడ్డ లేకుండా తిరిగారు. ఒంటి మీద పంచ కట్టుకొని ఒంటి మీద చొక్కా లేకుండా తిరిగారు. ముండమోపోలు జాకెట్ లేకుండా తిరిగారు. ఏదంటే ముండమోపోలు ముసిలోళ్ళు అయినాక మొగుడు తెచ్చినాక, అంతేగాని కుర్రోళ్ళు కాదు. అలాంటి సంస్కృతి గల మన సాంప్రదాయాలు ఉన్న మన దేశం ఈనాడు సత్యం ముసలాంటి నుంచి లంగాలు వేసి లైట్ నీళ్ళు వేసి ఒంటి మీద ఎదురు చీర కట్టుకొని బయట వేసుకుంటే ఎంత బాగుంటుంది. లైట్లు వేసి ఊపుకుంటూ తిరుగుతుంటే దాన్ని ఏమంటారు జనం? అదిగో అమ్మలు చదువుతున్నారు, పెద్దమ్మలు అమ్మాయిలు పెద్దవాళ్ళు చెబుతున్నారు, వినండి. విని మన సంస్కృతిని కాపాడండి. మన పతివర్తలు వెలిసిన దేశం, మన దేవతల్ని అరికట్టిన దేశం. మనం సూర్యుడు ఆడమంటే ఆడాడు, ఆగిపోయాడు. సృష్టి ఆగమంటే ఆగింది. ముగ్గురిని ప్రాణం తెచ్చుకున్న సతీ సావిత్రమ్మ. అలాంటి దేశం మంది. మన దేశాన్ని పాడు చేయకాకుండా ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చింది. ఇంగ్లీష్ పద్ధతులు, ఇంగ్లీష్ వ్యవహారాలు ఇవన్నీ చేసి మన దేశాన్ని నాశనం చేశారు. ఇతర దేశాల వాళ్ళు వచ్చి సమాధులు కట్టారు ప్రేమల కోసం. సమాధులు కట్టారు. ఇవాళ సమాధులకే పూజలు చేస్తున్నారు. మనం రాళ్ళకు పూజ చేస్తే మనం గుర్తు తెలుసుకునే రాయంటే ఇదొక సిస్టమ్ తెచ్చారు. ఎంత మార్పు తెచ్చారు. హిందూ మతాన్ని అలా సాధిస్తున్నారు. చెప్పు. మన సంప్రదాయం దేశాలలో కల్లా మన తెలుగువాడి సంప్రదాయం, ఇండియా సంప్రదాయం, మన సంస్కృతి దేశాలలో కల్లా మెచ్చి ఒక ఆయన అన్నాడు, తెలుగు దేశ భాషలందులో కూడా తెలుగు లెస్స అని. అంత ప్రతిష్టాత్మకమైన మన తెలుగువాడి తెలుగు భాష, ఇండియన్ భాష మన భారతదేశాన్ని ఇది చేయకాకుండా మన వాళ్ళు ప్రాణాలు అర్పించి తెల్లవాళ్ళు తరిమి కొట్టిన ఇవాళ వాళ్ళ ఆశయాలు ఇక్కడ తాపిస్తున్నారు. దానికి అష్టాదివారం మారుతున్నారు. గబ్బు పట్టిపోతుంది ఎవరు? ఇలా బీసీ బిస్టీలు అంటున్నారు. ఓసీలు పోయి మతాలలో చేరారు. ఇవాళ దాంట్లో లేనోళ్ళు లేరా? వాళ్ళకి ఇవాళ ఏమైనా పథకాలు ఉన్నాయా? బీసీ బిస్టీలు అంటే ఇయ్యగా చర్చి కానారు. ఇప్పుడు మన హిందువులు వాళ్ళు రానియరుగా. మీరు మతం పుచ్చుకున్నారు, ఎందుకు చెడిపోతున్నారమ్మా ఈ రకంగా? మీరు పోతేనే కుర్రకారు మీడియాలు పెట్టి, ఏ మీడియాలు? అదిగో పెద్దమ్మలు చెబుతున్నారు, ఏనండి. ఒక అమ్మ చెబుతుంది, పిల్లలను పాడు చేసి ప్రేమల పేరుతో మీరు మోసపోయి వాళ్ళు మోసపోయి చంపుకొని బతికుండగానే మాకు ఎడబాట్లు చేసి మాకు సుఖ దుఃఖం మిగిలించబాకండి అమ్మ. వెనకటి రోజుల్లో మా ముసలోళ్ళు ఒక్కొక్కరు మా నెల మంచాల మీద ఉంటే మేము దాక్కొచ్చినాము. ఇవాళ మా సాంప్రదాయాన్ని అడుగు పట్టిస్తున్నారు. మా కళ్ళ ముందులే మీకు మేము తలకొని పెట్టే పరిస్థితి వచ్చింది. ఆయాల మా తల్లిదండ్రులకు మేము ఎన్నాలో సేవ చేసి మేము తలకొని పెట్టి పూజ చేసి సేవ చేసే కర్మలు చేసేవాళ్ళం. ఇవాళ బతికుండగానే మా కర్మ ఏందో, మా స్థితి ఏందో, ఈ లోకమేందో ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చిండ్రు. మీకు ఒక నమస్కారం అమ్మ. పిల్లలారా, చదువుకునే స్టూడెంట్లారా, ప్రయోజకులారా, ముందు కాబోయే పురుషులు మీరు, ముందు కాలంలో రాబోయే వాళ్ళు మీరు. మన దేశాన్ని, మన సంస్కృతిని కాపాడండి. నెక్స్ట్ కలియుగం అంతం కాబోయి మళ్ళీ వస్తుంది. మన త్రేతాయుగం నాటి పద్ధతులు రాబోతున్నాయి. మీరు గౌరవించి పరివర్తన మానుకొని మళ్ళీ మన త్రేతాయుగాన్ని స్థాపిద్దామని అందరూ గౌరవించాలి. వీరభోగ సంతరాయుడు గారు వస్తారు. ఆయన ఎక్కడో పుట్టారంటే ఇంకా పైలోకి రాలేదు. ఆయన కూడా వస్తారు. మన దేశాన్ని మళ్ళీ సత్యశ్యామలు చేసుకొని మన కట్టు సంప్రదాయం, బొట్టు సాంప్రదాయాన్ని కాపాడుకొని తెలుగువాడి దెబ్బ చూపిద్దామమ్మా. నమస్కారాలు. ఆ పెద్ద తల్లులు ఎంత బాధపడుతున్నారో చూడండి. మీకేం తెలిసింది? నిన్న కాక మనం పుట్టిన వాళ్ళకి మాకు తెలిసింది మా అవస్థలు. మా తల్లిదండ్రులకు మేము భయపడేవాళ్ళం. ఇవాళ మీరు ఇంగువని మీ దెబ్బకు మేము భయపడి ఎంత మధ్యలో జరిగింది మేమేగా. ఈ మొన్నవైపు కాలం మొన్న 30 సంవత్సరాలు వచ్చింది, ఆయనకి లేదమ్మా. అందుకే అలా ఆడవాళ్ళని దేవత అన్నారు. ఈనాళ్ళని మిమ్మల్ని పనికి మాలి. ఇవాళ ఒక ఆడది ఉంటుంది, మొగుడు గౌరవిస్తుందా? కొద్దినా బట్ట అంట. అంతకన్నా నీచమైన భాషంగా ఒకటి ఉంటుందా? మొగుడు కొంచెం అయితే కాదు అట్ట పట్టుకుంది, పిల్లలు అట్టగానుంది.
అంతకన్నా మనమే భాష ఇంకేమన్నా ఉన్నదా? కొంచెం నా బట్ట అని అడుగుతుంది ఇవాళ. ఒరే పోయింది, కొంచెం నా బట్ట అని తిరిగి వచ్చింది. ఎవరు నేను కొంచెం నా బట్ట కొంచెం వాడేమనాలి? మీరు చెప్పండి, అర్థాలు తెలుసుకొని చదువుకుంటున్నారు, జ్ఞానం పెరుగుతుంది, డిగ్రీలు బీసీలు బీటెక్కులు చదువుతున్నారు. ఏడ ఇంగిత జ్ఞానం లేకుండా పోతుంది. చదువురాని మూర్ఖులు నయమే. ఆనాడు చదువు లేకపోయినా సాంప్రదాయంగా సంస్కృతంగా మట్టి బిసుక్కున్న సాంప్రదాయంగా బతికాం. ఇవాళ డిగ్రీలు చదువుతున్నారు, ఏంటికి వేస్ట్ తగలబెట్టుకోనా? ఏం చేసుకోను? ఇదమ్మా మన సంప్రదాయం. ఉంటా.